ప్రభువును ఆరాధించడానికి కొన్ని మాటలు మనం చూద్దాం. కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము కొన్ని విషయాలు చూద్దాం. ఈ మొదటి అధ్యాయంలో 1 నుంచి 15 వచనాల వరకు కొలస్సీలో ఉన్న వారి విశ్వాసము, ప్రేమ, మరి వీటన్నిటిని గూర్చి పౌలు గారు స్తుతిస్తున్నారు. వారికున్న విశ్వాసాన్ని బట్టి, వారికున్న ప్రేమను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు 15 వచనాల వరకు. తర్వాత 16 నుంచి మనం చూస్తే దేవుని యొక్క అత్యున్నతమైన సింహాసనాన్ని గూర్చి వర్ణిస్తూ ఉన్నాడు చివరి వరకు. ఆయన యొక్క ఎంత గొప్ప దేవుడో, ఆయన యొక్క సింహాసనము, ఆయన మహిమ ఎంత ప్రభావం కలిగిందో దాని గురించి వర్ణిస్తూ ఉన్నాడు. ఈ 2 భాగాలు. అయితే వారి విశ్వాసము, నిరీక్షణ బట్టి, మార్పు చెందినటువంటి జీవితాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు పౌలు గారు. ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే 1:9 వారు చేయవలసిన దాని గురించి నడిపింపు కోసం ప్రార్థన చేస్తున్నాడు. 9వ వచనంలో ఏమేమి చేయాలో, ఎలా జీవించాలో ప్రభువా నడిపింపు మాకు కొలస్సీ వారికి ఇవ్వండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మళ్ళీ 9వ వచనంలో కూడా లోతైన ఆత్మీయ జ్ఞానం ఇవ్వాలి అయ్యా ప్రభువా మీరని ఆ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు. లోతైన జ్ఞానము మీరు ఇవ్వండి అయ్యని ఆ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు. 10వ వచనంలో ఏం కనిపిస్తుందంటే దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకున్నటువంటి వారు ఇంకా అందులో చాలా జాగ్రత్తగా జీవించడం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 10వ వచనంలో 11వ వచనంలో దీర్ఘశాంతము, బలము, ఓర్పు, మీరు ఇవ్వండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 11వ వచనం మళ్ళీ 11వ వచనంలోనే మంచితనము, బలము, సంతోషం కొలస్సీలో ఉన్న వారి జీవితాల్లో నింపు నాయనని ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత భాగం చూస్తూ ఉంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఈ 12వ వచనం నుంచి 12వ వచనంలో ఈ యొక్క కింద భాగం తేజోవాసులైన అనే మాట అక్కడ నుంచి చదువుతాం. చూడండి, కొన్ని మాటలు చదువుతాను. తేజోవాసు 12వ వచనంలో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలని దేవుణ్ణి బతిమాలు కొనుచున్నాను. 13 చూడండి, మీరు చదవండి. 13 వచనం మీరు చదవండి. 13 చదవండి. నేను చదువుతాను. ఆ కుమారుని యొక్క రక్తము ద్వారా మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. మీరు చదవండి. 15 16 వచ్చిన ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము
ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. మీరు చదవం 17 కూడా. కలిసి చదువుకుందాం. 18 వచనం. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. చాలు. ఇప్పుడు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వారసత్వాన్ని ఇచ్చాడు. ఎవరికిచ్చాడు వారసత్వాన్ని? హక్కు ఎవరికిచ్చాడు? మనం చూస్తా ఉంటే తేజోవాసులైన అంటే దూతలు, పరలోకంలో ఉన్నటువంటి గొప్ప ఉన్నతమైన దూతలకు ఉన్నటువంటి భాగ్యాన్ని అల్పులైన మనకిచ్చాడు. ఆ స్వాస్థ్యములో, ఆ పరలోక పట్టణములో, ఆ రాజ్యములో హక్కుదారులకు ఎవరిని చేశాడు? ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? మనలను అంటున్నాడు. ఇక్కడ తను కలుపుకుని మనలను చేశాడు. ఎవరుండేటువంటి పరలోక పట్టణములో? దేవుడు, దేవుని దూతలు ఉండేటువంటి ఆ పరలోక పట్టణములో నన్ను, నిన్ను, మనల్ని చేశాడు అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. పాత్రులుగా చేశాడు, పాత్రులుగా చేశాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఆ మహిమకు, ఆ రాజ్యానికి తగిన వారం మనము కాము. ఆ రాజ్యానికి ఏమాత్రము మనం ప్రవేశించడానికి అర్హత లేదు. మనకి తగిన వారము కాము. తగిన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఉన్నారు. ఆ దేవదూతలు, ప్రభువు, వారు తగిన వారు ఆ రాజ్యానికి. వారు సరిపోయిన వారు కదండి. కొన్నిసార్లు మనం చూస్తాం, నమ్మో కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, ఒక విమానం ఎక్కాలంటే ఏమనుకుంటాం, ర్యాకెట్ ఎక్కాలనుకుంటే ఏమంటాం, మనం ఎక్కగలమంటే ర్యాకెట్ ఎక్కగలం మనం? అసలు దానికి తగిన వాళ్ళు ఎవరెవరో ఉంటారు, వాళ్ళు ఎక్కుతారు. అందరు ఎక్కుతారా? ఎక్కలేము, మన వల్ల కాదు అసలు. దానికి తగిన వాళ్ళు ఎవరో వాళ్ళే దాంట్లో ఉంటారు, ఎక్కగలరు, వెళ్ళిపోతారు. పరలోక పట్టణములో కూడా ఆ తేజోవాసులైనటువంటి ఆ మహిమ కలిగినటువంటి రాజ్యములు ఉండేటువంటి వాళ్ళు వేరు. అసలు ఆ మహిమలో ఉండేవాళ్ళు లేరు, ఆ రాజ్యములో ఉండేవాళ్ళు వేరు. అయితే అలాంటి రాజ్యానికి హక్కుదారులుగా నిన్ను, నన్ను ఏం చేశాడు? దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా! ఎంత స్తుతించాలండి మనం. ఆ రాజ్యానికి తగిన వారిగా మనల్ని చేశాడండి. తేజోవాసులు అయినటువంటి రాజ్యానికి వారసులుగా చేశాడు. మనం ఒక దినమున పరలోక పట్టణంలో దేవదూతలతోటి మనం ఉండబోతున్నాం. అమ్మా, ప్రభుతో ఉండబోతున్నాం, దేవుని దూతలతో ఉండబోతున్నాం. ఇది మహా సంతోషం, మహా ఆనందం పాత్రగా చేసిన. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఇలాంటి చేసిన దేవునికి మనం ఏం చేయాలంటే స్తుతించండి, ఆరాధించండి. ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి. ఆ తేజోవాసుల సంబంధమైన రాజ్యానికి వారసులుగా చేసిన ఆ దేవుని మనం ఏం చేయాలంట? ఒక కృతజ్ఞత కలిగి ఉండండి. అరే, నాకు ఈ విధంగా చేశాడు ప్రభువా, నీకు వందనాలు. అసలు మర్చిపోకూడదండి ఈ విషయాలు, ఎప్పుడు మర్చిపోకూడదు. 13 వచ్చి చూడండి, 13 చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా ఏం చేశాడు? చేశాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? 13 మనకేం కనిపిస్తుంది? ఏమండి 13 మనకేం కనిపిస్తుంది? 2 రాజ్యాలు ఉన్నట్టుగా అర్థమవుతుంది. అమ్మా వింటున్నారా? 13 ఏం కనిపిస్తుంది? 2 రాజ్యాలు ఉన్నాయా? ఉన్నాయండి, 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటేంటి? అంధకార సంబంధమైన రాజ్యం ఒకటి ఉంది, అది సాతాను రాజ్యం. యేసుక్రీస్తు ప్రభు రాజ్యం, ఆ రాజ్యం మరొకటి ఉంది. సాతానుకు సంబంధించిన రాజ్యం ఉంది,
యేసుక్రీస్తు ప్రభు రాజ్యం, రెండు రాజ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అమ్మా చూడండి వస్తుంది అందరూ. ఈ లోకంలో ఉండిన ప్రతి మానవుడు ఆ రాజ్యంలో ఉండాలి, ఈ రాజ్యంలోనే ఉండాలి. అటు సాతాను రాజ్యంలోనే ఉంటాడు, లేకపోతే ఏ రాజ్యంలో ఉంటాడు? ప్రభు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రాజ్యం ఒకటి ఉంది, ఆ రాజ్యంలోనే ఉండాలి. ఆ రాజ్యంలోనే ఉంటాడు, ఈ రాజ్యంలోనే ఉంటాడు. ప్రతి ఒక్క ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరూ. అయితే ఇక్కడ మనల్ని చూస్తే ఏమంటే, మనము గతంలో ఏ రాజ్యానికి సంబంధించిన వాళ్ళమి? సాతాను యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి వారు మనం. అది అన్నమాట ఇక్కడ చెబుతుంది. ఆయన మనలను ఏ అధికారం కింద నుంచి? అంధకార సంబంధమైన అధికారములో నుండి వాడు మనల్ని గతంలో ఆడుతున్నాడు. వాడు రాజ్యానికి వారసులమి. వాడు అధికారం కింద ఉన్నాం మనం. వాడు చెప్పింది చేయటం, చేయమన్నా చేయటం, తిరగమన్నా తిరగటం, తాగమన్నా తాగటం, ఆడమన్నది పాడమన్నది వాడి ఇష్టమే. ఆ విధంగా చేసుకుంటూ వచ్చాడు మనం. అవును కదండి? వాడి ఇష్టానుసారంగా మనల్ని పరిపాలన చేశాడు. వాడి ఇష్టం వచ్చిన నలిపి పడేస్తా ఉన్నాడు. అయితే దేవాది దేవుడు మనల్ని వాడి అధికారములో నుంచి మనల్ని ఏం చేశాడండి? ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. ఎంత స్తుతించాలండి ప్రభుకి మనం. వాడి యొక్క చెప్పు చేతల్లోంచి, వాడి బంధకాల్లోంచి, వాడి రాజ్యములో నుంచి మనల్ని ఏం చేశాడండి దేవుడు? బయటికి తీసుకొచ్చాడు. ప్రభుని ఎంత స్తుతించాలండి. విడుదల చేసి ప్రభు రాజ్యానికి వారసులుగా మనల్ని చేశాడు. వాడి యొక్క అధికారంలోంచి, వాడి రాజ్యములోంచి బయటికి తీసుకొచ్చి మనల్ని యేసుక్రీస్తు ప్రభు రాజ్యానికి వారసులుగా చేశాడు, హక్కుదారులుగా చేశాడు. ప్రభుని మనం ఎంత స్తుతించాలండి. చీకటి రాజు, వాడు రాజు, నాశనానికి వెళ్ళేటువంటి రాజ్యం అది. నరకము యుగయుగములు ఉండేది, భయంకరమైన దుర్వాసనతో ఉండేది, అగ్ని ఆరదు పురుగు చావని రాజ్యం అది. వేదనతో కూడిన రాజ్యం, నాశనానికి వెళ్ళే రాజ్యం అది. ఆ రాజ్యంలోంచి ప్రభు మనల్ని ఏం చేశాడండి? బయటికి తీసుకొచ్చాడు. నా బిడ్డలు వాడు రాజ్యంలో ఉండటానికి వెళ్ళాడు, బయటికి తీసుకొచ్చాడు మనల్ని, విడిపించాడు. మనకి వెలిగివ్వటానికి, ఆ చీకటిలోంచి మనల్ని విడిపించాడు, మనకి వెలిగివ్వటానికి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. లేకపోతే మనకి ఏం అర్థమైంది? ఆయన విడిపించకపోతే అర్థమయ్యేదేనా? నేను చీకటిల రాజ్యంలో ఉన్నానని మనకేం తెలిసేదేనా? మనల్ని విడిపించిన దాన్ని బట్టి ఇప్పుడు మనకు అర్థమవుతుంది, అమ్మో గతంలో నేను ఆ రాజ్యంలో ఉండానని. కదండి? ఆ రాజ్యంలో ఉండాను నేను. గతంలో ఆ నాశనానికి పోయే రాజ్యానికి వారసుడైన నన్ను ఇప్పుడు ప్రభువు నన్ను ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు, పరలోక రాజ్యానికి వారసుడిగా చేశాడు. నిజంగా ఈ విషయం గ్రహించుంటే మన జీవితాంతమానికి కృతజ్ఞత స్తుతులు చెప్పుకోకుండా ఉండలేమండి. మన బ్రతుకు దినాలన్నీ మాటి మాటికి జ్ఞాపకం వచ్చి ఆయన స్తుతించకుండా ఉండలేము అసలు మనం. అది ఇక్కడ అంటా ఉన్నాడు. వాడి అధికారుల నుంచి విడిపించి మనకి వెలుగుని చూపించి ఎట్లా చేశాడు? ఒక రాజ్యములోంచి విడిపించబట్టానికి, అమ్మా ఒక రాజ్యంలో విడిపించబట్టానికి ఊరకు వస్తాడండి? ఒక రాజ్యం నుంచి విడిపించబట్టానికి చెప్పండి. గతంలో ఒక నర్సు, కేరళ నర్సు అమ్మా, కేరళ నర్సు ఒక దేశంలో ఉంది. ఆమె చేయకుండా పనిచేసి ఒక అతను చంపేసింది. ఆ ప్రభుత్వం ఏం చేసింది? ఆమెను ఏం చేసింది? జైలు వేసింది, చివరికి ఉరి శిక్ష అంది. మన దేశస్తులు విడిపించడానికి ఎన్ని తిప్పలు పడుతున్నా కుదరట్లా. ఎంత ప్రయత్నాలు చేస్తున్నారో ప్రధానమంత్రి, ఎవరు చేసినా కుదరట్లా. కుదరదు అంటున్నారండి. ఎవరామె? కేరళలో ఉన్నట్టు ఒప్పుకోవటంలా. మరి ఇప్పుడు గతంలో పరిస్థితి ఇప్పుడు మా అర్థం కావాలి. ఉరి శిక్షని ఖాయం చేస్తామని చేశారు. విడిపించబట్టానికి
ఆ రాజ్యం నుంచి విడిపించబడటానికి ఎంత శక్తి అవసరమో చూడండి. ఊరకే విడిపించబడలేరు, ఊరకే విడిపించబడలేరండి. ఒక భయానకమైన పరిస్థితిలో కొట్టుకొని పోతున్న వ్యక్తిని, ప్రవాహంలో కొట్టుకుని వ్యక్తిని బయటకు తీసుకురావాలంటే ఈ వ్యక్తి తెగిస్తేనే. గతంలో కృష్ణానది పొంగి విస్తారంగా ప్రవహిస్తూ ఉంది. ఒక కుటుంబం ఉంది, నలుగురు కుటుంబం ఒక చిన్న గట్టు మీద ఉన్నారు. చుట్టుపక్కల విపరీతమైనటువంటి నీరు. మనుషులు ఎవరు పోవటానికి సాహసించట్లా. ఒక అతను ఏమైనా కానీ పోతే పొయ్యాలని పొక్కులను తీసుకొని చిన్న చిన్నగా వెళ్ళి వాడిని బయట తీసుకొచ్చారు. అతని మీద ప్రశంసలు మామూలు ప్రశంసలు కావు, ప్రాణానికి తెగించి చేశాడు. నిజమేది. ఏమో ఆ ప్రవాహంలో ఈ పొక్కిలను కొట్టుకొని పోవద్దు, అతను కూడా పోతాడు. అంటే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, ఒక రాజ్యంలోంచి విడిపించబడటానికి ఊరికి విడిపించబడలా. మన ఊరికి వచ్చినటువంటి వాళ్ళం కాము ఇక్కడ. అందుకని ఇక్కడ అన్నాడు అనమాట. ఇక్కడ చూడండి ఏమంటాడు, ఆ 14 వచనం చూడండి. 14 వచనం, ఆ కుమారుని రక్తము ద్వారాగా విడిపించబడ్డాం. అది మనం విడిపించబడటానికి ఏం చేశాడండి యేసుప్రభువారు? ఏం చేశాడు? ఆయన రక్తాన్ని మన కోసం ధారపోసాడండి. ఇది మనం గ్రహించుంటే ఆయన్ని స్తుతించకుండా ఉండలేముండే మనం. ఆ భయానకమైన రాజ్యంలో ఆ సాతాను యొక్క రాజ్యం అధికారం కింద ఉన్నప్పుడు విడిపించే శక్తి ఎవరికి లేదు, ఎవరు వల్ల కాటల్లా. కుమారుని యేసుప్రభువారే ముందుకొచ్చి నా బిడ్డల కోసం నేను రక్తాన్ని ప్రాణాన్ని ధారపోస్తానన్నాడు. ధార పోసాడండి. ఓరకన మనం విడిపించబడలా. ఇలా నేను విడిపిస్తానంటే విడిపించబడలా. ఏం చేశాడు ఆయన? తన కుమారుని ఏం చేశాడు? రక్తాన్ని ఏం చేశాడు? అందుకని ఇక్కడ అన్నాడు నా 14, ఆ కుమారుని రక్తము ద్వారా. ఎంత చక్కని మనలో చూడండి. ఆ కుమారుని రక్తము ద్వారాగా మనకు విమోచన అంటే విడిపించాడు, విడుదల చేశాడు. విమోచన వచ్చేసింది. ఆ బంధకాల్లోంచి, ఆ చీకట్లోంచి, వాడు రాజ్యంలోంచి విడిపించేశాడు. విమోచన వచ్చేసింది, మనకి విడుదల వచ్చేసింది. ఆ ప్రభువుని ఎంత స్తుతించాలి మనం. ఆయన కాళ్ళ మీద పడొద్దా మనం? హృదయపూర్వకంగా ఆయన కాళ్ళ మీద పడొద్దా? లేకపోతే నా బ్రతుకు నీ బ్రతుకు ఏమైపోయేది? మనం ఏమైపోయే వాళ్ళం అసలు? ఎంత స్తుతించాలండి, ఎంత ఆయన శక్తి ద్వారాగా మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఆయన రక్తం వల్ల మనకి కార్యం చేశాడు. ఆయన ఎవరంటే వర్ణిస్తా ఉన్నాడు. ఎవరైనా యేసుప్రభువారు ఆ యేసుప్రభువారు ఏమై ఉన్నాడు? ఎవరంటే అక్కడ 15 వచనం నుంచి చూస్తాం. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయిన సృష్టికర్త. ఎవరు కదా ఆయన? యేసుక్రీస్తు ప్రభువు ఎవరుకున్నారు మీరు అంటున్నాడు ఇక్కడ. ఎవరైనా అసలు మనకు కనిపించినటువంటి దేవుడు ఉన్నాడే, ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు. తెలియకుండా ఆరాధన చేస్తున్నామే, చూడలేకపోతున్నామే. ఆయనే ఈయన ఆది సంభూతుడు. తర్వాత అన్నాడు, భూమి యందున్నవి ఆకాశమందున్నవి అవి దృశ్యమని కానీ అదృశ్యమని కానీ, సింహాసనాలు కానీ, ప్రభుత్వములు కానీ, అధికారాలు కానీ మొత్తము ఆయన ద్వారాగానే కలుగు చేశాడు. ఈ ప్రధానమంత్రి ఉన్నాడా? ఈ రాజ్యం ఉందా? ఈ అధికారం ఉందా? ఈ దేశం ఉందంటే సమస్తము నువ్వు నేనున్నామంటే ఆయన మూలంగానే కలిగినవి మనం అంటున్నాడండి. ఇక్కడ ఆయన ద్వారా చేశాడు. ఆయన ఎవరనుకున్నారు అసలు? ఆయన ఏమనుకున్నారు మీరు ఇక్కడ అంటున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గురించి వర్ణిస్తా పౌలు గారు వర్ణిస్తున్నాడు. ఈ విడిపించినటువంటి దేవుడు ఎవరనుకున్నారు? ఈ రక్తం కాచిన దేవుడు ఎవరనుకున్నారు?
చేతకాని వాడు కాదుగో, ఆయన ఆది సంభూతుడు, మహాదేవుడు, సృష్టికర్త, మనకు కనిపించిన దేవుడు ఈ లోకంలో శరీరం దాల్చాడు. ఆ మహాదేవుడే 17 రోజులు చూడండి 10, ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. చూసారండి, ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. అన్నిటికంటే భూమి లేదు, ఆకాశం లేదు, ఏమీ లేకముందే ఉన్నటువంటి వాడు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్ని ఎంత స్తుతించాలి. అందుకని ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తానికి ఆధారభూతుడు అంటే భూమి కలిగింది ఆయన మూలంగానే, ఆకాశం కలిగింది ఆయన మూలంగానే, మనుషులు కలిగింది ఆయన మూలంగానే, ఈ లోకంలో సృష్టి అంతా వచ్చింది ఆయన మూలంగానే అంటున్నాడు. ఇక్కడ హెబ్రీ పత్రికలో ఏమంటాడంటే 1వ అధ్యాయంలో ఆయన లేకుండా ఏది కలగలేదంటాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, ఆయన లేకుండా ఏది కలగలేదు, కలిగి ఉన్నది అంతా ఆయన మూలంగా కలిగింది, సమస్తము ఆయన మూలం కలిగింది. ఆయనే సమస్తానికి అధిపతి, అధికారి. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన్ని ఎంత స్తుతించాలండి, మనం ఎంత ఘనపరచాలి. 18 వచనంలో అంటున్నాడు, ఏమన్నాడు చూడండి, సంఘమున శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుంచి లేచటం వల్ల ఆది సంభూతుడు, ఆయన మరణాన్ని ఓడించినటువంటి దేవుడు. సంఘము ఉన్నదంటే ఈ దినమున యేసుక్రీస్తు ప్రభువును బట్టే సంఘం ఉన్నది, లేకపోతే సంఘం లేదు. ఈ భూలోకములో సంఘం ఉందంటే ఆయన మూలంగానే, లేకపోతే సంఘం లేదండి. వారు ఎవరైనా కావచ్చు. ఒక సంఘం ఉందంటే యేసుక్రీస్తు ప్రభువును బట్టే సంఘం ఏర్పడింది. కారణం ఏంటంటే ఆయన మరణాన్ని ఓడించి లేచాడు, మరణాన్ని ఓడించాడు, మరణములు విరిచేశాడు, మరణం ఓడిపోయింది. ఆయన లేవటం వల్ల సంఘం ఏర్పడింది. ఆయన రక్తములోంచి పుట్టుకొచ్చేసిందండి సంఘం. అయ్యలారా, అమ్మలారా, ఆయన రక్తములోంచి పుట్టుకొచ్చింది సంఘం. అందుకని ఏమంటాడు 15 వచనంలో ఏమంటాడంటే, ఆయన ప్రొటోటోకోస్ అంటారు. అంటే గ్రీకు భాషలో ప్రొటోటోకోస్ అంటే 15 వచనంలో ఏంటంటే, ఆ ప్రొటోటోకోస్ అంటే ప్రాముఖ్యుడు అని అర్థం. ప్రాముఖ్యుడు, ఆయనే ప్రాముఖ్యుడు, ఇంకెవరు ప్రాముఖ్యుడు. ప్రముఖమైన వాడు ఆయనే ప్రాముఖ్యుడు, ఆది సంభూతుడు అంటే ప్రాముఖ్యుడు. ప్రొటోటోకోస్ గ్రీకు భాషలో మాట్లాడతారు, ప్రొటోటోకోస్ అంటారు వాళ్ళు, ఈ యూదులు. కారణం ఏంటంటే ఆయనే సృష్టికర్త, ఆయనే ఆది సంభూతుడు, ఆయనే ప్రాముఖ్యమైన వాడు, ఆయనే ఎవరు లేరు అంటారు వాళ్ళు. ఆయన ఎవరంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన్ని ఇప్పుడు మనం ఆరాధన చేయాలి, ఆయన్ని ఇప్పుడు మనం స్తుతి చేయాలి, ఆయన మనం ఘనపరచాలి. ఎందుకంటే ప్రియులారా, చీకటిలో కొట్టుమిట్లాడుతున్న నిన్ను బయటికి తీసుకొచ్చి ఆ రాజ్యానికి, మహారాజ్యానికి వారసులుగా చేసిన దేవునికి మనం ఎంత స్తుతి చెప్పాలి. ఆరాధన చేద్దాం. కొద్ది నిమిషాల పాటు మనం ఆరాధన చేద్దాం. అందరు తల నుంచి కళ్ళు మూసుకుందాం, ఆరాధనలో మనం వెళదాం. తల నుంచి కళ్ళు మూసుకుందామండి.